పౌలనే మాట్లాడుతున్నాడు. పౌలుదే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ప్రతి మనుష్యునికి క్రీస్తునందు ఏమవ్వాలి? ఇప్పుడు మనం అంటే నీ సంపూర్ణత కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? వాక్యం మీదకు రావాలి. వాక్యం మీదకు వస్తేనే క్రీస్తు ప్రభువు సంపూర్ణత అనేటువంటిది నీకు అర్థమవుతుంది, తెలుసుకోగలుగుతాం, మార్చబడగలుగుతాం, ఆ విధంగా జీవించగలుగుతావాలి. పరిపూర్ణుడు కావాలి. అందుకు గ్రంథం ఇంకా అద్భుతమైన సత్యం జ్ఞాపకం చేస్తుంది. 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు, మీలో ఒకడును యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతివారు మీతో మమేకమై జీవించే స్థితిని అందరికీ దయచేయండి. ప్రతి గృహం తండ్రి